అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత 10 రోజులుగా దాదాపుగా 10 రోజులుగా ఒక వీడియోలు చేస్తూ ఉన్నాం. దేనికి సంబంధించిందంటే చొప్పదండి నియోజకవర్గంలో ఒక మట్టి మాఫియాకు సంబంధించి ఒక ఏది నడుస్తూ ఉన్నది, ఒక దంద నడుస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గారికి తెలియకుండానే నడుస్తూ ఉన్నదా, మరి దీని వెనుక ప్రమేయం ఏంటి, ఈ మౌనం వెనుక అర్థం ఏంటిదని ఒక వీడియోలు చేస్తూ ఉన్న నేపథ్యంలో అసలు అనేక మంది ఫస్ట్ చేయగానే అందరికీ లేనిది నీకెందుకు అని కొంతమంది తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేసిరు. కానీ నేను చెప్పిన బేరాలు ఉండవమ్మా అని చెప్పిన. నేను ఫస్టే బేరాలు ఉండయి, అది మీరు దందా చేస్తూ ఉన్నారు, కోట్ల దందా చేస్తూ ఉన్నారు, బేరాలు ఉండయి. అది పేద ప్రజల మట్టి ఏది పేద ప్రజల ఉసురు తగులుతుంది, అది బేరాలు ఉండయి. ఏది మళ్ళీ అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించి ఆ భూమిని మీరు ఆక్రమిస్తూ ఉన్నారు. బఫర్ జోన్కి సంబంధించి అది ఎప్పుడైతే చెరువులో మునిగినప్పుడు ఇడిచిపెట్టాలి, తేలినప్పుడు ఏది పెట్టాలి, తేలినప్పుడు పొలం వేసుకోవాలి, లేకపోతే ఇంకా దున్నుకోవాలి, ఏదైనా ఒకటి పంట పండించుకోవాలి. ఆ నేపథ్యంలో అక్కడ రైతులు ఇచ్చిన అక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం వీడియోలు చేయడం జరిగింది. అసలు దీని వెనుక ఏంది, ఈ కథ అంతా ఏంది, మట్టి ఎక్కంచెలు వస్తుంది, ఇంత యథాచగా ఇక్కడ ఎక్కంచెలు కొడతా ఉన్నారని చెప్పిన నేపథ్యంలో మనం ఈ తీగ తీస్తూ ఉంటే, కాలు వెంబడి పోతూ ఉంటే అసలు ఆ కినాలు ఏంది, కథ ఏంది, మట్టి ఎక్కంచెలు కొడతా ఉన్నారని తెస్తూ ఉంటే మొత్తం డొంక మొత్తం కదులుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. డొంక మొత్తం కదులుతా ఉన్నాం. ఇప్పటికి కూడా నేను నా ఛానల్లో 2 వీడియోలు చేసి పెట్టినా. ఇప్పటికి కూడా ఛానల్లో 2 వీడియోలు చేసి పెట్టినా. అనేక మంది ప్రయత్నాలు చేసిరు, నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిరు. అయినా కూడా ఎక్కడ కూడా లొంగకుండా నేను డబ్బుల కమ్ముడు పోయటం కాదు అని నేను చెప్పిన, పదే చెప్పిన. దీని వెనుక పెద్ద ఎవరు ఉన్నారు, అందుకని ఈ వ్యవస్థ ఇంత గట్టిగా బలంగా నడుస్తుంది. దీని వెనుక పెద్ద ఎత్తున వ్యవహారం నడుస్తూ ఉన్నది, కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉన్నది, ఈ పేద ప్రజల ఉసురు తగులుతూ ఉంటుందని నేను ఎక్కడ కూడా బెండు కాలని చెప్పిన. ఈ చెప్పిన నేపథ్యంలో నా పైన అట్రాసిటీ కేసు పెట్టే ప్లాన్ చేస్తూ ఉన్నారు. నా పైన అట్రాసిటీ కేసు పెట్టే ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఏంది కథ, నాకు తెలుసు కదా. నేను ఈనపోతే ఏం జరుగుతుంది, ఏం కథ అనేది నాకు తెలుసు. నేను ఈనపోతే నా పైన ఎలాంటి కేసులు పెడతారో, ఎలాంటి ఈ అట్రాసిటీ కేసులకో లేకపోతే ఇంకే కేసులకో అక్రమంగా పెట్టే కేసులకు నేను భయపడటం కాదు. నాకు తెలుసు అది అట్రాసిటీ కేసులు పెడతాను ఎవరు బెదిరిస్తారు, దాని వెనుక యజమాని ఎవరు, దాన్ని ఏ ఊరితో కంప్లైంట్ ఇస్తారని నాకు తెలుసు. నాకు అన్ని పక్కా ప్లానింగ్ తోటే ఉన్నా. నేను నాకు ఎవరు చెప్తానో చేసేటోని కాదు నేను. కాకపోతే ఒక్కసారి చూడాలి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, ఒక్కసారి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నా పైన ఏ విధంగా ఏ క్షణమైనా కానీ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, నా పైన అట్రాసిటీకే కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది మాత్రం పక్కా, ఇది నాకు తెలుసు, ముందే తెలిసి. ఇది దయచేసి నేను చూపెడతా, ఒకసారి నా వీడియోలకు సంబంధించి చూపెడతా. నియోజకవర్గ ప్రజలకు ప్రశ్నించే గొంతు అయితే ఏమవుతుంది అన్నది ఇది చూడాలి. ప్రశ్నించే గొంతు అయితే అక్రమాలను వెలికి తీస్తే ఏం జరుగుతుంది. నేను చెప్పినా కదా, తీగ లాగుతూ ఉంటే డొంకంతా కదులుతూ ఉందని, తీగ లాగుతూ ఉంటే డొంకంతా కదులుతూ ఉందని చెప్పినాక భయం పుచ్చుకోదా మరి. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన దందలేనా నడిచేటి, ఏ పార్టీ నేను ఇంకా పేరు చెప్పలే, అసలు ఎవరి పేరు చెప్పలే, నేను ఎవరి పేరు చెప్పలే. మరి ఇంత నడుస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారి మౌనం దేనికోసం అంటే ఇప్పుడు అట్రాసిటీలు పెడతా అంటే ఆగిపోయే దుకాణం మూసుకొని అన్ని ముళ్ళముడి చదువుకొని పోతా అనుకుంటాను. ఎట్లా అట్రాసిటీ కేసు కాంగ్రెస్ కార్యకర్తమైన అయితే నేను కొట్లాడినా, నేను కొట్లాడిన అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారు, ఏ రకంగా పెడతారని నేను కొట్లాడిన. మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త పైన మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త పెడితేనే నేను కొట్లాడినా. అలాంటిది నా మీద అక్రమంగా కేసు పెడితే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటారు. ఏంది ఇట్లా మొత్తం తీస్తా, ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తా, ఈ కాల్వ మట్టి ఏంది, దీని కథ ఏంది, ఆ మొత్తం తీసి పారేస్తాను నేను. చూడరు ఒకసారి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి సుధరాయించుకుంటారు. నాకు తెలుసు, నాకు అరే గిట్టట లీక్ అయిందని సుధరాయించుకుంటారు. నాకు తెలుసు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక చూడురే, ఒకసారి చూడురే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారంటే. ఇనపోతే ఎంతకైనా తెగిస్తారన్నట్టు, ఏ కేసు పెట్టడానికైనా సిద్ధమా. ఇనపోతే అంటే మీ సంపద, రాష్ట్ర సంపద మీకే ఉన్నోళ్ళకే వస్తుందా ఎట్లా. ఇక చూడరు ఒకసారి. అయితే ఈయనకు ఫోన్ చేసిన మార్నింగ్, అంటే నా వెనక ఎవరుండి మాట్లాడిస్తారు, నేమన్నా చిన్న పోరానా లేకపోతే పాలు బంద్ చేసిన, నిన్నాకమన్నా పాలు బంద్ చేసినా అంటే యథావచ్చిగా మేము కొట్టుమని ఇడిచిపెట్టానా, మిమ్మల్ని కొట్టుకోమని ఇడిచిపెట్టానా. అంటే ఒక పేదోడు ఒక ట్రిప్ మొరం కొట్టుకుంటూ ఊకుంటారా మీరు. టిప్పర్లు పెట్టి కొడతా ఉంటే ఊకోండి ఏంది, చేతులు ముడుచుకొని కూర్చోవాలనా. ఇక చూడరే ఇక్కడ చొప్పదండి ఇలా ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది ఈ కథనాలు చూడరు ఒకసారి. చొప్పదండి నియోజకవర్గ ఇప్పుడు మండింది. ఇప్పుడు ఏంటంటే నా పేరు బదనాయితా ఉంది, నేను బదనాయితా ఉన్నాను, మండింది. మీ పేరు బదనాయితా ఉన్నప్పుడు మరి మీకు సంబంధం లేదు, మీకు తెలియకుండా ఎందుకు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఈ టిప్పర్లు ఏదో వచ్చాక నైట్ ఎక్కచెల్లి నడుస్తూ ఉన్నాయి, ఎటు పోతూ ఉన్నాయి. దీని వెనక ఎవరు ఉన్నారు అంటే అడిగినోడి మీద కేసు పెడితే కంప్లైంట్ క్లోజ్ అవుతుందా, అడిగినోడి మీద కేసు పెడితే కంప్లైంట్ క్లోజ్ అవుతుందా, అది కథం అయిపోతుందా, ఆ సమస్య క్లియర్ అయిపోతుందా.
నాలాంటోడు ఒక్కడు కాకపోతే 100 మందిని తీసుకొస్తా నేను నా మీద ఒక్కరిని కేసు పెడితే 100 మందిని తీసుకొస్తా బరాబర్ 100 మందిని 100 కాదు 1000 మందిని తయారు చేస్తాను నాలాంటి. దయచేసి మిత్రులు ఒకసారి చూడరు, ఇగో ఇది నైట్ పూట, రాత్రి పూట ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడనే కొడతా ఉన్నారు. ఇది చూడండి, ఇగో ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి. అసలు చొప్పదండి నియోజకవర్గంలో సమస్యలు ఇవ్వా? చొప్పదండి నియోజకవర్గంలో మీరు ఇచ్చిన హామీలు ఇవ్వా? ఏంది కథ అంతా? ఎవరి మీద పెడతారు కేసు? ఎట్లా పెడతారు కేసు? చలో నేను చూస్తా. మిత్రులారు దయచేసి నా మీద కుట్ర జరుగుతూ ఉన్నది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా మీద కుట్ర జరుగుతుందని తెలుసు. నాకు ఏంటంటే లాస్ట్ ఆయుధం అదే అని నాకు తెలుసు. చూద్దాం మరి ఏడిపోతుంది ఏం కథ. దీని వెనుక నిజంగా ఇదే గిట్లా వాస్తవం అయితే నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తా ఉన్నా. ఇది గిట్లా వాస్తవం అయిందనుకో పక్కా ఇది ఎమ్మెల్యేకు జరిగేది తెలిసే జరుగుతుందని నా అభిప్రాయం. ఒకవేళ ఇది గిట్లా నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేశారనుకో ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతుందని నా అభిప్రాయం. కేసు పెట్టాలని ప్రయత్నిస్తే ఎమ్మెల్యేకు ప్రమేయం లేదు అనుకుంటే దీన్ని బంద్ చేయించే ప్రయత్నం చేస్తారు అంతే. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నా మీద అతిపెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు, అట్రాసిటీ కేసు పెట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడ కూడా నేను భయపడి వెనుకడుగేసే సవాలే లేదు. 100% చెప్తా ఉన్నా, భయపడి వెనుకడుగేసే సవాలే లేదు. కేసు కాదు, ఎట్లా పెడతారు, దేనికి పెడతారు కేసు అన్నది ప్రజల పక్షాన మాట్లాడితే కేసు పెడతారా, లేకపోతే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతైనందుకు కేసు పెడతారా? ఏ రకంగా పెడతారు కేసు? అది ఒకసారి అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు కోసం మీ ప్రజల పక్షాన ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే నేపథ్యంలో కొట్లాడుతూ ఉంటే ఈ కుట్ర మీ కుట్రలకు ఏం భయపడేది లేదు. ఇవన్నీ కామనే. జర్నలిజంలో రాజకీయంలో ఇవన్నీ కామనే. నేను అన్ని ముందే తెలుసుకొని ఇవన్నీ దిగినప్పుడే అడుగు పెట్టినప్పుడే నాకు తెలుసు నా మీద ఏదో ఒక కేసు ప్లాన్ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే విననోని మీద మొండిగా కొట్లాడటం మీద కేసులు పెడతారని ఇంటారని మీరు అనుకుంటారు. అది కేసులు పెడితే డ్యామేజ్ అవుతారని ఇంకా ప్రజలు ఏ విధంగా డ్యామేజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చూద్దాం ముందు. దయచేసి వీడియోని ఎక్కువ మనకి షేర్ చేయండి మిత్రులారా.